పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు సహకరిస్తాయని, అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విద్యా కాలనీలోని ఎకో ప్లాంట్ నర్సరీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనావాసాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జేఎన్టీకే పూర్వపు వీసీ కేవీజీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో 10,000 కోట్ల పక్షులున్నాయని, మానవ జనాభా కంటే 12 రెట్లు అధికంగా పక్షులున్నాయన్నారు. వాటిని కాపాడుకున్నప్పుడే ఆహ్లాదకరమైన సమాజాన్ని సృష్టించుకోగలమన్నారు. పక్షుల సంరక్షకుడు మృత్యుంజయరావు మాట్లాడుతూ పిచ్చుకల్లో 35 రకాలున్నాయని, వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రత్నం, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, చలపతిరావు, ఏపీజే వేణు, ఫణీంద్ర, సత్యమూర్తి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎకో ప్లాంట్ నర్సరీ అధినేత రామారావు ధాన్యపు కుచ్చులను అందజేశారు. ఎందుకంటే చాలా స్లిమ్ గా ఉండేవాడు, చిన్నగా ఉండేవాడు. ఆయన 95 ఇయర్స్ సుమారు బతికినట్టున్నారు. ఆయన ఈ స్పారో ఆయన ఫేవరెట్ టాపిక్ స్పారో. ఆయన పేరు మీదే పాండిచ్చేరి యూనివర్సిటీలో సలీం అలీ స్కూల్ ఆఫ్ ఇకాలజీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అందులో మీరు బర్డ్స్ మీద, ముఖ్యంగా ఇలాంటి ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ మీద మీరు ఏదైనా డిప్లొమా కోర్స్ లాంటిది చెయ్యాలి అంటే కనుక మీరు అందులో చెయ్యొచ్చు. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇవాళ అన్నీ ఆన్లైనే. బేసిక్ ఎడ్యుకేషన్ అక్కర్లా, అంటే ఇంటర్మీడియట్ చదివేవా, డిగ్రీ చదివేవా, అవి ఎవరు అడగరు. నీకు ఇంట్రెస్ట్ ఈజ్ ది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు చక్కగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 10,000 జాతుల పక్షులు ఉన్నాయి. ఒక్కొక్క జాతిలోనూ యావరేజ్న 1 కోటి పక్షులు ఉన్నాయి. అంటే ఎన్ని పక్షులు ఉన్నాయి? 10,000 కోట్ల పక్షులు ఉన్నాయి. మనుషులు ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక మనిషికి భగవంతుడు సృష్టించినప్పుడే ఏమనుకున్నాడంటే, బర్డ్స్ కనుక లేకపోతే మనకి కంపెనీ ఉండదు, మజా ఉండదు, సొసైటీలో సరదా ఉండదు. డైవర్సిటీ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ అన్నాడు కార్ల్ మార్క్స్. ఎప్పుడైతే రకరకాల పక్షులు, రకరకాల జీవరాశులు ఉంటాయో అప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఉండగలం. మాల్దీవ్స్ అనే కంట్రీకి వెళ్ళాను నేను. మాల్దీవ్స్లో 12 జాతుల జీవరాశులు మాత్రమే ఉంటాయి. 12 జాతులు మాత్రమే. పక్షులైతే మీకు ఒక 8 రకాల పక్షులు ఉంటాయి అంతే. 8 రకాల పక్షులు. ఇండియాలో 1200 జాతుల పక్షులు ఉన్నాయి. సో ఇండియా ఈజ్ ఎ స్ట్రాంగ్ కంట్రీ అనడానికి కారణం ఇది. డైవర్సిటీ అంతలా ఉంటే ఒకదాని వేస్ట్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క మెటీరియల్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది. అలా ఆ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఏదైతే పర్యావరణానికి సంబంధించి పిచ్చుకలు అంతరించిపోతున్నాయో దాని మీద ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. వైజాగ్ నుంచి రత్నం గారు క్లీన్ టీమ్ అనే ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పూర్వం పిచ్చుకలు అనేవి ప్రతి ఇంట్లోని కూడా వచ్చి ఆహారం కోసం ఎదురు చూసేవి. మనం ఏదైతే బయట వరిపిండితో ముగ్గేసేవాళ్ళమో ఆ ముగ్గు దగ్గరికి వచ్చి పిచ్చుకలు తినడము, లేదా ఆ ముగ్గు దగ్గర చీమలు పట్టి చీమలు తినడమో జరిగేది. ఇప్పుడు అలాంటిదైతే అంతరించిపోయింది. ఎందుకంటే సీసీ రోడ్లు రావడము, చెట్లు లేకపోవడము, సరిగ్గా ప్రకృతి అనేది ఎంత తక్కువైపోతుందంటే ఈ రోజుల్లో అంత తక్కువైతే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో పిచ్చుకలు అనేవి అంతరించకుండా ఇంకా పిచ్చుకల్ని సంరక్షణ ఎక్కువ జరగాలి, ప్రకృతికి ప్రపంచంలో అందరికీ అందివ్వాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చాలా చక్కగా నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ప్రపంచం అంతా కూడా, అంటే ఈ ఒక్కరోజే కాకుండా పర్యావరణాన్ని రక్షించుకుంటూ మనందరం కూడా ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాము ఇలాంటి, అంటే పట్టణాల్లో, నగరాల్లో, ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ప్రతి వీధిలోని కూడా అందరూ కూడా పిచ్చుకలకి, ఇప్పుడు వచ్చేది వేసవికాలం, పిచ్చుకలనే కాదు ప్రతి జీవులకి కూడా, మోగ జీవులకి వాటర్ అనేవి, అలానే చెట్లు అనేవి పెంచడం జరిగితే పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పరిచినటువంటి ఎకో ప్లాంట్ నర్సరీ రామారావు గారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఇక్కడ గ్రీన్ క్లైమేట్ టీమ్ వారు, అలాగే రోటరీ క్లబ్ వారు కాకినాడ జిల్లాలో ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎకో ప్లాంట్ గార్డెన్ వారి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ స్పారో డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్పారోస్ అన్నది వాటి నెంబర్ గణనీయంగా తగ్గిపోతుంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్. దానికి ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అర్బనైజేషన్ అన్నది పెద్ద కారణంగా ఉంది. వీటి వల్ల ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల పిచ్చుకలకి వాటి ఆవాసాలు లేకుండా పోతున్నాయి. అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది.
సో ఎప్పుడైతే దీని పాపులేషన్ తగ్గుతుందో ఎకో సిస్టమ్ లో దీనికి ఉన్న రోల్ ఇది పెర్ఫామ్ చేయలేకపోతుంది. దానివల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. ముఖ్యంగా పిచ్చుకలు చూసుకుంటే సీడ్ డిస్పర్సల్ లో గానీ, పాలినేషన్ లో గానీ, అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ని దాన్ని పట్టి పీడించే కీటకాలని తినటంలో గానీ దాని ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఎప్పుడైతే వీటి నెంబర్ తగ్గుతుందో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, అలాగే పర్యావరణానికి కూడా చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే ప్రతి జీవికి కూడా మనిషికి ఏ విధంగా అయితే హక్కు ఉందో ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంటుంది. మనం అందరం కూడా అది గుర్తించాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇమీడియట్ గా మనకి స్పారో పాపులేషన్ పెరుగుతుందని మనం అనుకుంటలేదు. కాకపోతే ప్రజల్లో ఒక అవగాహన అన్నది వస్తుంది. మనం ఎకో ఫ్రెండ్లీగా మన లైఫ్ స్టైల్ ని ఎలా మార్చుకోవాలన్న అవగాహన వస్తుంది. ఇలాంటి చర్యలు లాంగ్ టర్మ్ లో చేయటం వల్ల స్పారోకే కాదు, బర్డ్ పాపులేషన్ కి అలాగే ఎంటైర్ వైల్డ్ లైఫ్ కి మనుషులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటది. సో రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు.